హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ విద్యార్థులకు 5th సెమ్ సంబంధించి అడ్వాన్స్డ్ అకౌంటింగ్ సబ్జెక్ట్ నందు సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఒంటిపద్దు విధానానికి సంబంధించి ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ఎలా సాల్వ్ చేయాలో మీ ముందు ఉంచుతాను. మిస్టర్ రామ్లాల్ కీప్స్ హిజ్ బుక్స్ అండర్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. రామ్లాల్ అనేటువంటి వ్యాపారస్తుడు తన ఖాతా పుస్తకాలను ఒంటిపద్దు విధానంలో నమోదు చేస్తున్నాడు. పర్టికులర్స్ 1/1/2006, 31/12/2006. ఇవి ప్రారంభపు నిల్వలు, ఇవి క్లోజింగ్ బ్యాలెన్సెస్, ముగింపు నిల్వలు. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ప్రారంభంలో 10,000, ముగింపు నాటికి 12,000. ఫర్నిచర్ ప్రారంభంలో 20,000, ముగింపులో కూడా 20,000. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ భూమి భవనాలు ప్రారంభంలో 70,000, ముగింపు కూడా 70,000. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు ప్రారంభంలో లేవు, ముగింపు నాటికి 10,000 పెట్టుబడులు ఉన్నాయి. సండ్రీ డెటార్స్ రుణగ్రస్తులు ప్రారంభంలో 20,000, ముగింపు నాడు 30,000. సండ్రీ క్రెడిటార్స్ రుణదాతలు ప్రారంభంలో 30,000, ముగింపు నాడు 40,000. మోటార్ కార్ బ్రాకెట్లో 1/7/2016 ప్రారంభంలో లేవు, ముగింపు నాడు 20,000. అంటే వ్యాపారానికి మోటార్ కార్ని కొనుగోలు చేసిన డేటు బ్రాకెట్లో 1/7/2016. అంటే వ్యాపారం ప్రారంభం 1 జనవరి 1, 2016 అంటే ఇది కొనింది జూలై 1. అంటే కరెక్ట్గా వ్యాపారం ప్రారంభించిన తర్వాత 6 నెలల తర్వాత మోటార్ కార్ని కొనుగోలు చేశారు. క్యాష్ ప్రారంభంలో 10,000, ముగింపు నాడు 20,000. ప్లాంట్ అండ్ మెషినరీ ప్లాంట్ యంత్రాలు ప్రారంభంలో 40,000, ముగింపు నాడు 40,000. ఈ ప్రారంభపు నిల్వలు ముగింపు నిల్వలు కాకుండా కొంత అదనపు సమాచారం ఇచ్చున్నాడు. డ్యూరింగ్ ది ఇయర్ హీ విత్డ్రా 10,000 rupees ఫర్ పర్సనల్ యూజ్. యజమాని రామ్లాల్ గారు తన సొంత అవసరాల కోసం వ్యాపార సంస్థ యొక్క డబ్బుని 10,000 వాడుకున్నాడు, అంటే డ్రాయింగ్స్ 10,000. ఆన్ 1/7/2016 హీ ఇంట్రడ్యూస్డ్ ఫర్దర్ క్యాపిటల్ ఆఫ్ 20,000 rupees బై సెల్లింగ్ హిజ్ ప్రైవేట్ హౌస్. తన సొంత గృహాన్ని అమ్మేసి 20,000 రూపాయలు అదనంగా వ్యాపారంలో మూలధనంగా ప్రవేశపెట్టిన డేటు 1/7/2016. అంటే వ్యాపారం ప్రారంభించినటువంటి 6 నెలల తర్వాత కరెక్ట్గా జూలై 1న 20,000 రూపాయలు అదనపు మూలధనంగా అడిషనల్ క్యాపిటల్గా ప్రవేశపెట్టినాడు. ఇవి కాకుండా అడ్జస్ట్మెంట్స్ ఒక 4 ఇచ్చున్నాడు, సర్దుబాట్లు. అప్రిషియేట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ బై 20%. భూమి భవనాలు ఇక్కడ ప్రారంభంలో 70,000, ముగింపు నాడు 70,000 ఇచ్చినాడు. 20% అప్రిసియేషన్ అన్నాడు. ప్రారంభపు నిల్వ మీద క్యాల్కులేట్ చేసి ఆ 20% పెరుగుదల 70,000 మీద 20% అంటే 14,000 వస్తుంది. ఆ 14,000ని ముగింపు నాడు 70,000 ఆ యొక్క భూమి భవనాలకి 14,000 కలిపి 84,000 ముగింపు ఆస్తిపల బెట్లో చూపించాలి వ్యవహారాల నివేదికలో. బి డెటార్స్ ఇంక్లూడ్ 1,000 rupees ఫ్రమ్ ఏ కస్టమర్ హూ ఈజ్ ఇన్సాల్వెంట్ అండ్ ఈజ్ ఇర్రికవరబుల్ అన్నాడు. అంటే రుణగ్రస్తులు వచ్చేసి లెక్కలో ఎంత ఇచ్చినాడంటే ప్రారంభంలో 20,000, ముగింపినాడు 30,000 ఇచ్చినాడు. ఈ 30,000 రూపాయల రుణగ్రస్తుల్లో ఒకానొక రుణగ్రస్తుడు దివాలా తీసినట్టు చెప్పాడు. ఆ వ్యక్తి నుంచి 1,000 రూపాయలు రావాల్సి ఉంటే అది రాలేదు, ఇర్రికవరబుల్ అన్నాడు. అంటే ఇది బ్యాడ్ డెట్స్, 1,000 రూపాయలు. సో ఆ 30,000లో 1,000 రూపాయలు రాని బాకీలు తీసేస్తే 29,000 ఉంటుంది. తర్వాత సి వచ్చేసి మెయింటైన్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అట్ 5% ఆన్ డెటార్స్. నికర రుణగ్రస్తుల మీద 5% ఆ రాని సంశయాత్మక బాకీల నిధిని, అంటే ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ ఏర్పాటు చేయమన్నాడు. కాబట్టి ఈ 30,000లో నుంచి దివాలా తీసిన వ్యక్తి నుంచి రావాల్సినటువంటి 1,000 రూపాయలు రాదు అన్నాడు. కాబట్టి బ్యాడ్ డెట్స్ కాబట్టి 1,000 తీసేసి
29,000 మీద 5% క్యాలిక్యులేట్ చేసి రాని బాకీల రిజర్వ్ని ఏర్పాటు చేయాలి. తర్వాత డి, డిప్రిషియేట్ ప్లాంట్ అండ్ మెషినరీ అట్ 10%. ప్లాంట్ అండ్ మెషినరీ వచ్చేసి 40,000 ఇచ్చినాడు. ప్రారంభంలో ఉన్నటువంటి 40,000 మీద 10% క్యాలిక్యులేట్ చేస్తే 4,000 వస్తుంది. ఆ 4,000ని 40,000 నుంచి తీసేసి 36,000 ముగింపు వ్యవహారాల నివేదికలో చూపించాలి. అండ్ ఫర్నిచర్ అట్ 5%. ఫర్నిచర్ మీద 5% తరుగుదల అన్నాడు. ఫర్నిచర్ 20,000 ఇచ్చాడు. ప్రారంభపు విలువ 20,000 మీద 5% క్యాలిక్యులేట్ చేస్తే 1,000 రూపాయలు వస్తుంది. ఆ 1,000 రూపాయలని 20,000 ముగింపు ఫర్నిచర్ విలువను తీసేసి 19,000 చూపించాలి. అండ్ మోటార్ కార్ అట్ 10%. మోటార్ వాహనం సంవత్సరం మధ్యలో కొన్నట్టు చెప్పాడు. 1/7/2016 20,000కి కొన్నట్టు చెప్పాడు. ఈ 20,000 మీద 10% డిప్రిసియేషన్ అంటే 2,000 సంవత్సరానికి. కానీ జూలై 1st కొన్నాడు కాబట్టి 6 నెలలకి తీసుకోవాలి తరుగుదల. అంటే 1,000 రూపాయలు, ఆ 20,000 1,000 రూపాయలు తరుగుదల తీసి 19,000 మోటార్ కారు యొక్క విలువ చూపించాలి. ఇవి అడ్జస్ట్మెంట్స్. ఫైనల్గా ఏం చెప్తున్నాడంటే, ఫ్రమ్ ది అబౌవ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ ఎ స్టేట్మెంట్ షోయింగ్ ది ప్రాఫిట్ అండ్ లాస్ ఫర్ ది ఇయర్ 2016. 2016 సంవత్సరానికి రామ్లాల్ వ్యాపారం సంస్థ ఒంటిపద్దు విధానం ద్వారా ఎంత లాభం వచ్చింది లేదా నష్టం వచ్చింది అనే విషయాన్ని లెక్కించమంటున్నాడు. అండ్ ఎ రివైజ్డ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ యాజ్ ఆన్ ద డేట్. ఆ 2016 డిసెంబర్ 31 నాటి సరిచేసినటువంటి ఆస్తిపుల పట్టిని తయారు చేసి చూపించమని అడగడం కూడా జరిగింది. ఈరోజు లెక్కలో రివైజ్డ్ స్టేట్మెంట్ని తయారు చేయడం అనేది ఓ వెరైటీ. ఈ రివైజ్డ్ స్టేట్మెంట్ అడిగినప్పుడు ఎలా మనము లెక్క చేయాలంటే, ఫస్ట్ ఈ యొక్క రామ్లాల్ వ్యాపార సంస్థకు సంబంధించిన లాభ నష్టాలు కనుక్కోవాలంటే ఫస్ట్ ప్రారంభపు వ్యవహారాల నివేదికను తయారు చేసి ప్రారంభపు మూలధనం కనుక్కోవాలా. పిమ్మట ముగింపు వ్యవహారాల నివేదిక తయారు చేసి ముగింపు మూలధనం కనుక్కోవాలా. ఇదివరకు వీడియోస్లో మీకు చెప్పున్నాను, సర్దుబాట్లు అనేటువంటివి లెక్కలో చెప్పినప్పుడు కేవలము ముగింపు వ్యవహారాల నివేదికకు సంబంధించి మాత్రమే సర్దుబాటు చేసి ముగింపు మూలధనం కనుక్కుంటారు. ప్రారంభపు మూలధనం కనుగొనేటువంటి సందర్భంలో సర్దుబాట్లు చేయవలసిన అవసరం లేదు. ఈ విషయాలన్నీ విద్యార్థికి చక్కగా అర్థమై ఉంటుంది. అయితే ఈరోజు లెక్కలో ప్రారంభపు వ్యవహారాల నివేదిక, ముగింపు వ్యవహారాల నివేదిక రెండింటిలో కూడా సర్దుబాట్లు చేయకుండా ప్రారంభపు వ్యవహారాల నివేదిక వితౌట్ అడ్జస్ట్మెంట్స్ ప్రారంభపు మూలధనము, ముగింపు వ్యవహారాల నివేదిక వితౌట్ అడ్జస్ట్మెంట్ సర్దుబాటు లేకుండా ముగింపు మూలధనం కనుక్కోవాలి. మరి సర్దుబాట్లు ఇంతకుముందు ముగింపు వ్యవహారాల నివేదికలో కనుక్కునేవాళ్ళం. ముగింపు వ్యవహారాల నివేదికను తయారు చేసి ముగింపు మూలధనం కనుగొనేటువంటి సందర్భంలో సర్దుబాట్లన్నీ చేసేవాళ్ళం. ఈ రోజు లెక్కలో చేయవలసిన అవసరం లే. ముందు ప్రారంభ మూలధనం, ముగింపు మూలధనం కనుక్కుంటే ఫైనల్గా రివైజ్డ్ స్టేట్మెంట్ సరిచేసినటువంటి నివేదిక మనల్ని చూపమన్నాడు కాబట్టి ఆ రివైజ్డ్ స్టేట్మెంట్లో అడ్జస్ట్మెంట్స్ మనం తయారు చేయాలి. ఎట్లా చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ యాజ్ ఆన్ సో అండ్ సో డేట్స్, పలానా తేదీతో అంతమయ్యే సంవత్సరానికి వ్యవహారాల నివేదికను తయారు చేసి ఆస్తులు ప్రారంభం 1/1/16, ముగింపు 31/12/16 డిసెంబర్ 2016. అలాగే అప్పులు 1/1/16, 31/12/2016. అంటే ప్రారంభపు నిల్వలు, ముగింపు నిల్వలు ఆస్తులు. అలాగనే అప్పుల వైపున ప్రారంభపు నిల్వలు, ముగింపు నిల్వలు వితౌట్ అడ్జస్ట్మెంట్స్. అది గుర్తుపెట్టుకోవాలి. నిన్నటి వరకు ముగింపు వ్యవహారాల నివేదికలో సర్దుబాట్లు ఏం చెప్తే అవి చేసేవాళ్ళం. ఈరోజు లెక్కలో సర్దుబాట్లు ఈ వ్యవహారాల నివేదికలో చూపకుండా రివైజ్డ్ స్టేట్మెంట్, ఫైనల్గా రివైజ్డ్ స్టేట్మెంట్ తయారు చేస్తాం. అప్పుడు కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. అదే ఈరోజు లెక్కలో వెరైటీ. సో క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి ప్రారంభపు ఆస్తులు, ప్రారంభపు అప్పులు ఇవి. అలాగనే ముగింపు ఆస్తులు, ముగింపు అప్పులు ఇచ్చాడు. వీటిని చక్కగా ఈ అడ్జస్ట్మెంట్స్ ఏమీ తీసుకోకుండా ఉన్న విలువల్ని ఉన్నట్లుగా మనం ఇక్కడ చూపిస్తాం. అసెట్స్ ప్రారంభం
ఫర్నిచర్ ప్రారంభంలో 20,000, ముగింపు 20,000 క్వశ్చన్ పేపర్లో ఇచ్చున్నాడు. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ భూమి భవనాలు ప్రారంభంలో 70,000, ముగింపు 70,000 ఇచ్చేస్తున్నాడు. చక్కగా అడ్జస్ట్మెంట్స్ మనం చేయడంలే ముగింపు దానిలో. తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్, పెట్టుబడులు ప్రారంభంలో లేవు, ముగింపు నాడు 10,000 క్వశ్చన్ పేపర్లో ఇచ్చున్నాడు. రుణగ్రస్తులు ప్రారంభంలో 20,000, ముగింపు నాడు 30,000 క్వశ్చన్ పేపర్లో ఉన్నవి యాజ్ ఇట్ ఈస్గా వేస్తున్నాం. సర్దుబాట్లు ముగింపు వ్యవహారాల నివేదికకు సంబంధించి చేయడంలే ఇక్కడ, అదే ఇక్కడ వెరైటీ. స్టాక్ ప్రారంభంలో 45,000, ముగింపు 50,000. మోటార్ కార్ మధ్యలో కొన్నాడు కాబట్టి 6 నెలల తర్వాత ప్రారంభంలో ఐఫోన్, ముగింపులో 20,000 ఇచ్చున్నాడు. యాజ్ ఇట్ ఈస్గా వేసేసాం. తర్వాత క్యాష్ 10,000, 20,000 క్వశ్చన్ పేపర్లో ఇచ్చినవి చూపిస్తున్నాం. ప్లాంట్ అండ్ మెషినరీ ప్లాంట్ యంత్రాలు 40,000, 40,000 వేసాం. ఈ విధంగా ఆస్తి అప్పుల పట్టికి సంబంధించినటువంటి ప్రారంభ ఆస్తులు అప్పులు చూపించేసాం. ఈ ఇన్ఫర్మేషన్ని ఆస్తుల వైపున ఆస్తులు చూపించాం, అప్పుల్ని అప్పుల వైపున చూపిస్తున్నాం. ఇప్పుడు అలాగనే అప్పుల వైపున కానీ చూసినట్లయితే ప్రారంభము సండ్రీ క్రెడిటార్స్ రుణదాతలు ప్రారంభంలో 30,000, ముగింపు 40,000 క్వశ్చన్ పేపర్లు ఇచ్చింది చక్కగా చూపించాం. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ప్రారంభం 10,000, ముగింపు 12,000. అలాగనే ఇవన్నీ వేసిన తర్వాత ఫస్ట్ ప్రారంభ ఆస్తులన్నీ కొడతాం. 20,000, 70,000 ప్లస్ 20,000, 45,000, 10,000, 40,000 కూడితే 2,05,000. ఈ 2,05,000 ఇటువైపున వేసి ఈ 2,65,000 నుంచి 2,05,000 నుంచి 30,000 ప్లస్ 10,000 40,000 కానీ తీసేసినట్లయితే 2,65,000 వస్తుంది. ఇది ప్రారంభపు మూలధనం. అలాగనే ముగింపు ఆస్తులన్నీ కూడతాం. 20,000 ప్లస్ 70,000, 10,000 ప్లస్ 30,000 ప్లస్ 50,000 ప్లస్ 20,000 ప్లస్ 20,000 ప్లస్ 40,000 కూడితే 2,60,000. ఈ 2,60,000 ముగింపు సైడ్ చూపించి ఈ 2,60,000లో లెక్కలో ఇచ్చినటువంటి రుణదాతలు ముగింపు రుణదాతలు 40,000, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 12,000, 40 ప్లస్ 12 52,000. 52,000 2,60,000 తీసేస్తే 52,000, 2,80,000, 2,08,000 ముగింపు మూలధనం. అంటే వితౌట్ అడ్జస్ట్మెంట్స్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి ప్రారంభపు ఆస్తుల్ని ఆస్తుల వైపున, ప్రారంభపు అప్పుల్ని అప్పుల వైపున చూపించాం. ఆస్తులను కూడేశాం. ఆస్తులను కూడేసి ప్రారంభపు ఆస్తుల్ని అందులోంచి ప్రారంభపు అప్పులు తీస్తే మనకి ప్రారంభపు మూలధనం 1,65,000 వచ్చింది. అలాగనే ముగింపు నాటి ఆస్తుల్ని ఆస్తుల వైపున చూపించాం. ముగింపు నాటి అప్పుల్ని అప్పుల వైపున చూపించాం. ముగింపు నాటి ఆస్తులన్నీ కూడితే మొత్తం 2,60,000. ఆ 2,60,000లో ముగింపు నాటి అప్పులు రుణదాతలు ప్లస్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 12,000, 40 ప్లస్ 12,000 52,000, 2,60,000 తీసేస్తే 2,08,000 ముగింపు మూలధనం. అంటే వితౌట్ అడ్జస్ట్మెంట్స్ మనము వ్యవహారాల నివేదికను తయారు చేసి ప్రారంభపు మూలధనాన్ని ముగింపు మూలధనాన్ని కనుక్కున్నాం. ఇప్పుడు యథాప్రకారంగా ముగింపు మూలధనం యొక్క ఆధారంతో రామ్లాల్ వ్యాపార సంస్థ ఆర్జించిన లాభము లేదా నష్టాన్ని లెక్కిస్తాం. ఎలాగంటే 2,08,000ని అవుటర్ కాలంలో వేయాల. దానికి క్యాపిటల్ అట్ ది ఎండ్ బిఫోర్ అడ్జస్ట్మెంట్స్, సర్దుబాట్లు చేయక ముందు, అంటే సర్దుబాట్లు మనం ఏం చేయలేదు కాబట్టి క్యాపిటల్ అట్ ది ఎండ్ ముగింపు మూలధనము సర్దుబాట్లు చేయకముందు ఈ 2,08,000ని మనం చక్కగా ఇక్కడ వేశాం. దీనికి కూడుము డ్రాయింగ్స్ డ్యూరింగ్ ది ఇయర్ సొంత వాడకాలు యాడ్ చేయాలా. క్వశ్చన్ పేపర్లో సొంత వాడకాలు 10,000 ఇచ్చేస్తున్నాడు. మీరు క్వశ్చన్ పేపర్లో ఇదో డ్యూరింగ్ ది ఇయర్ ఈ విత్డ్రా 10,000 ఫర్ పర్సనల్ యూజ్ అన్నాడు. సో సొంత వాడకాలు మనం ఏం చేయాలంటే యాడ్ చేస్తాం. క్యాపిటల్ అట్ ది ఎండ్ ముగింపు మూలధనం 2,08,000కి 10,000 కలిపితే 2,18,000. దీనిలో నుంచి లెస్ అడిషనల్ క్యాపిటల్, తన సొంత గృహాన్ని అమ్మి క్వశ్చన్ పేపర్లో చెప్పున్నాడు. తన సొంత గృహాన్ని అమ్మేసి 20,000 రూపాయలు అదనంగా మూలధనం జూలై 1వ తేదీన ప్రవేశపెట్టినట్టు చెప్పాడు. కాబట్టి లెస్ అడిషనల్ క్యాపిటల్ అదనపు మూలధనం తీసేయాల. 20,000 తీసేస్తున్నాం. 2,18,000లో 20,000 తీస్తే 1,98,000. అంటే ఫస్ట్ ముగింపు మూలధనం
దానికి సొంత వాడకాలు కలిపితే 2,18,000. ఈ 2,18,000లో సంవత్సరం మధ్యలో ప్రవేశపెట్టిన అదనపు మూలధనం అడిషనల్ క్యాపిటల్ 20,000 తీసేస్తే 1,98,000. ఇది అడ్జస్టెడ్ క్యాపిటల్ అట్ ది ఎండ్. ఈ యొక్క 1,98,000 అనేది అడ్జస్టెడ్ క్యాపిటల్ అట్ ది ఎండ్, అంటే సర్దుబాటు చేసిన మూలధనం. ఈ 1,98,000 అనేది సర్దుబాటు చేసినటువంటి మూలధనం ముగింపు తేదీ నాటికి ఇంత ఉంది. ఇందులో నుంచి లెస్ బిగినింగ్ క్యాపిటల్ ప్రారంభ మూలధనం. ప్రారంభ మూలధనం వచ్చేసి మనము ఎంత కనుక్కొని 1,65,000. ప్రారంభ మూలధనాన్ని తీసేస్తాం. సో ప్రారంభ మూలధనము 1,65,000 తీసేస్తే ఇక 33,000 ఇది గ్రాస్ ప్రాఫిట్, ఇది స్థూల లాభం. గ్రాస్ ప్రాఫిట్ స్థూల లాభం. ఈ స్థూల లాభముకి సర్దుబాట్లు చేయాలా. క్వశ్చన్ పేపర్లో 4 సర్దుబాట్లు ఇచ్చాడు కదా. ఫస్ట్ అడ్జస్ట్మెంట్ వచ్చేసి ఏమన్నాడు ఏబిసిడీల్లో? ఫస్ట్ అడ్జస్ట్మెంట్ వచ్చేసి ఏ వచ్చేసి అప్రిషియేట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ బై 20%. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 70,000 ఇచ్చినాడు. 70,000 మీద 20% అంటే 14,000 వస్తుంది. సో ఫస్ట్ అప్రిసియేషన్, డిప్రిసియేషన్ అయితే తీసేస్తాం, అప్రిసియేషన్ కాబట్టి యాడ్ చేస్తాం. సో స్థూల లాభం వచ్చేసి మనకు 33,000 వచ్చింది. దానికి యాడ్ అప్రిసియేషన్ ఇన్ బిల్డింగ్స్, భవనాల మీద పెరుగుదల అంటే 70,000 మీద 20%. 70,000 ఇంటూ 20/100 వేస్తే 14,000. అప్పుడు 33,000 స్థూల లాభానికి 14,000 ఆ భవనాల మీద పెరుగుదల కలిపితే 47,000 మొత్తం లాభం వస్తుంది. ఇందులో నుంచి ఇప్పుడు సర్దుబాటు 2 ఏమి ఇచ్చినాడు? బ్యాడ్ డెట్స్ ఒక 1,000 రూపాయలు ఇచ్చినాడు. డెటార్స్ ఇంక్లూడ్ 1,000 రూపీస్ ఫ్రమ్ ఏ కస్టమర్ హూ ఈజ్ ఇన్సాల్వెంట్ అండ్ ఈజ్ ఇర్రికవరబుల్. రుణగ్రస్తులు వచ్చేసి ముగింపు నాడు 30,000 ఉంటే అందులో 1,000 రూపాయలు రావు అని చెప్పి డిసైడ్ చేశారు, అంటే బ్యాడ్ డెట్స్. సో బ్యాడ్ డెట్స్ అంటే నష్టం కాబట్టి దాన్ని తీసేయాలా. లెస్ బ్యాడ్ డెట్స్ అని చెప్పేసి ఈ 1,000 రూపాయలు రాని బాకీలు తీసేయాల్సిన ఐటమ్స్ అన్ని కూడా ఇన్నర్ కాలంలో వేస్తున్నాం. ఫస్ట్ మనం ప్రారంభ మూలధనం వేసాం, ముగింపు మూలధనం వేసాం, సొంత వాడకాలు కలిపితే మొత్తం మూలధనం వచ్చింది. అందులో అదనపు మూలధనం యజమాని మధ్యలో ప్రవేశపెట్టిన అడిషనల్ క్యాపిటల్ తీసేస్తే 1,98,000 అడ్జస్టెడ్ క్యాపిటల్ వచ్చింది, సర్దుబాటు చేసిన మూలధనం. దానిలో నుంచి బిగినింగ్ క్యాపిటల్ ప్రారంభ మూలధనం వ్యవహారాల నివేదికలో కనుగొన్న 1,65,000 తీసేస్తే స్థూల లాభం 33,000 వచ్చింది. ఈ 33,000 స్థూల లాభానికి సర్దుబాట్లు అప్రిసియేషన్ అంటే పెరుగుదల కాబట్టి భూమి భవనాల మీద 20% అన్నాడు కాబట్టి 14,000 వస్తుంది. 70,000 మీద 14,000 యాడ్ చేస్తే 47,000 మొత్తము టోటల్ గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది. ఇందులో అడ్జస్ట్మెంట్ నెంబర్ 2 బ్యాడ్ డెట్స్ వచ్చేసి 1,000 రూపాయలు ఇచ్చినాడు. అడ్జస్ట్మెంట్ నెంబర్ 3 ఈ రుణగ్రస్తులు 30,000లో 1,000 రూపాయలు రాని బాకీలు తీసేస్తే ఇంక 29,000 ఉంటుంది. అంటే 30,000 ముగింపు రుణగ్రస్తులు, ఆ ముగింపు రుణగ్రస్తులు 30,000లో 1,000 రూపాయలు రాని బాకీలు అంటే ఈ 1,000 రూపాయలు తీసేస్తే ఇంక 29,000 ఉంటుంది. ఆ 29,000 మీద 5%, 29,000 ఇంటూ 5/100 వేస్తే 1,450 రాని సంశయాత్మక బాకీల నిధి, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, అది అడ్జస్ట్మెంట్ నెంబర్ 3. తర్వాత ఫర్నిచర్ మీద డిప్రిసియేషన్ ఒక 1,000 రూపీస్, అంటే ఫర్నిచర్ మీద, మోటార్ కార్ మీద, ప్లాంట్ అండ్ మెషినరీ మీద క్యాల్కులేట్ చేయమన్నాడు. ఈ ప్లాంట్ అండ్ మెషినరీ మీద మనము మెయింటైన్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అది అయిపోయినాక డిప్రిసియేట్ ప్లాంట్ అండ్ మెషినరీ 10% అన్నాడు. ప్లాంట్ అండ్ మెషినరీ 40,000 మీద 10% అంటే 4,000. అలాగనే నెక్స్ట్ ఫర్నిచర్ మీద 5% అన్నాడు. ఫర్నిచర్ వచ్చి 20,000 మీద 5% అంటే 1,000 రూపాయలు. అలాగనే మోటార్ కార్ మీద 10%, మోటార్ కార్ వచ్చేసి
20,000 ఉంది, దీని మీద 10% అండి 2,000. సంవత్సరం మధ్యలో కొన్నాడు కాబట్టి జూలై 1న 6 నెలలకు క్యాలిక్యులేట్ చేయాలి. సంవత్సరానికి 2,000 అయితే 6 నెలలకు 1,000 రూపాయలు అవుతుంది. సో ఈ 3 అడ్జస్ట్మెంట్స్ని ఇక్కడ మనం చూపించాలి. బ్యాడ్ డెట్స్ 1,000 రూపాయలు, రాని సంశయాత్మక బాకీలు నిధి 30,000లో 1,000 రూపాయలు రాని బాకీలు తీసేస్తే 29,000 మీద 5% 1,450. ప్లాంట్ యంత్రాల మీద 10%, 40,000 మీద 10% 4,000. ఫర్నిచర్ 20,000 మీద 10% 1,000. మోటార్ కార్ 20,000 మీద 10% అంటే 2,000 సంవత్సరానికి 6 నెలలు అంటే జూలై 1న కొన్నాడు కాబట్టి 20,000. మోటార్ కారు విలువ 20,000 ఇంటూ 10/100. జూలై 1న కొన్నాడు కాబట్టి కరెక్ట్గా 6 నెలలకి తరుగుదల క్యాలిక్యులేట్ చేయాలి. 6/12. 10% అంటే 20,000 మీద 2,000 సంవత్సరానికి, 6 నెలలకి అంటే 1,000 రూపాయలు. ఈ విధంగా అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా 1, 2, 6, 7, 8,450. ఇప్పుడు మొత్తము స్థూల లాభం 47,000లో నుంచి ఈ అడ్జస్ట్మెంట్స్ 8,450 తీసేస్తే నికర లాభం వచ్చేసి 38,550 నెట్ ప్రాఫిట్. ఈ విధంగా మనము లెక్కించాలి. అంటే మనము క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ బాగా చదివినట్లయితే ప్రారంభపు నెలలో ఇచ్చాడు, ముగింపు నెలలు ఇచ్చేశాడు, సర్దుబాట్లు ఇచ్చేశాడు. యజమాని సొంతానికి 10,000 వాడుకున్నాడు. సంవత్సరం మధ్యలో సొంత గృహాన్ని అమ్మి వ్యాపార సంస్థలు అదనంగా 20,000 మూలధనం సమకూర్చినట్టు. తర్వాత అడ్జస్ట్మెంట్స్ వచ్చేసి ఈ 4 అడ్జస్ట్మెంట్స్ ఇచ్చేసి ప్రిపేర్ స్టేట్మెంట్ షోయింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 2016 2016 లాభ నష్టాలు కనుక్కోమన్నాడు. ఇప్పుడు మనం కనుక్కున్నాం లాభం ఇంతని చెప్పేసి. అండ్ ప్రిపేర్ రివైజ్డ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్ యాజ్ ఆన్ ద డేట్. ముగింపు తేదీ నాటి వ్యవహారాల నివేదిక, సరిచేసిన వ్యవహారాల నివేదిక చేయమన్నాడు. అంటే అడ్జస్ట్మెంట్స్ని లెక్కలోకి తీసుకొని ముగింపు మూలధనం ఇప్పుడు కనుక్కోమంటున్నాడు. ఎప్పుడైతే క్వశ్చన్ పేపర్లో రివైజ్డ్ స్టేట్మెంట్ తయారు చేయమన్నాడో మనం ఏం చేసామంటే ప్రారంభపు ముగింపు వ్యవహారాల నివేదికలో ఏ అడ్జస్ట్మెంట్స్ని చూపించకుండా ప్రారంభ మూలధనం ముగింపు మూలధనం కనుక్కున్నాం. ఈ ముగింపు మూలధనం 2,08,000 ఆధారంగా లాభం కనుక్కున్నాం. ఇప్పుడు రివైజ్డ్ స్టేట్మెంట్ తయారు చేసేటప్పుడు మనము ఈ విధంగా స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ బ్రాకెట్లో రివైజ్డ్ యాజ్ ఆన్ 31/12/2016 2016 డిసెంబర్ 31తో అంతమై 2016 డిసెంబర్ 31 నాటి రామ్లాల్ యొక్క వ్యవహారాల నివేదిక రివైజ్డ్ బ్రాకెట్లో పెట్టి ఇప్పుడు క్యాష్ 20,000 క్వశ్చన్ పేపర్లో ఇచ్చినాడు. స్టాక్ వచ్చేసి 50,000 ఇచ్చేస్తున్నాడు. అంటే ఎన్ని క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి విలువలు ఇప్పుడు ముగింపు తేదీ నాటికి క్యాష్ వచ్చేసి 20,000. తర్వాత ఏమడిగాడు స్టాక్ వచ్చేసి 45,000 ప్రారంభం, ముగింపు నాడు 50,000. ఇప్పుడు మనం రివైజ్డ్ ఏ డేట్కి చేస్తున్నాం, ఈ డేట్కి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నుండి ఆస్తులన్నీ ఆస్తుల వైపుని చూపించాలి. రివైజ్డ్ స్టేట్మెంట్లో చూపించేటప్పుడు ఈ అడ్జస్ట్మెంట్స్ని లెక్కలోకి తీసుకోవాలా. తరుగుదల ఉంటే క్యాల్కులేట్ చేయాలి, పెరుగుదల ఉంటే క్యాల్కులేట్ చేయాలి. బ్యాడ్ డెట్స్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, ఎన్ని అడ్జస్ట్మెంట్స్ ఆయా అంశాలకు సంబంధించి ముగింపు వ్యవహారాల నివేదికలో చూపించాలి. ఈ విలువల్ని, ఈ ఆస్తుల్ని, అప్పుల్ని మనం ఇక్కడ ఇచ్చిన ఇవన్నీ కూడా చక్కగా చదువుకొని ఇప్పుడు రివైజ్డ్ స్టేట్మెంట్ ఫైనల్గా వాడు తయారు చేయమన్నాడు కాబట్టి క్యాష్ క్వశ్చన్ పేపర్లు 20,000 ఇచ్చినాడు, సరుకు ముగింపు నాటికి 50,000 ఇచ్చినాడు, సండ్రీ డేటాస్ రుణగ్రస్తులు ముగింపు నాటికి 30,000 ఇచ్చాడు. ఇందులో ఒక కస్టమరు దివాలా తీశాడు, వాడి నుంచి రావాల్సిన బాకీ 1,000 రూపాయలు రాదు అని చెప్పి డిసైడ్ చేశాడు కాబట్టి 30,000 రుణగ్రస్తుల్లో రాని బాకీలు 1,000 తీసి 29,000. 29,000లో లెస్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, తీసివేయం సంశయాత్మక బాకీలు అనేది ఒక 5%.
29,000 మీద 5% క్యాలిక్యులేట్ చేస్తే మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం 5% 29,000 మీద 1,450. ఆ 1,450 తీసేసి నికర రుణగ్రస్తులు 27,550 చూపించాలి. పెట్టుబడులు 10,000 ఇచ్చినాడు ముగింపు తేదీ నాటికి. ఫర్నిచర్ ప్రారంభంలో 20,000 ఉంది, దాని మీద 10% మనం తరుగుదల లెక్కించాం. తరుగుదల లెక్కిస్తే మనకి 1,000 రూపాయలు తరుగుదల వస్తుంది. సో ఆ యొక్క తరుగుదల ఫర్నిచర్ మీద 20,000 మీద 1,000 రూపాయలు తరుగుదల తీసేసి 19,000 చూపించాం. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ భూమి భవనాలు 70,000 ఇచ్చినాడు ముగింపు తేదీ నాటికి. దాని మీద అప్రిసియేషన్ 20% అన్నాడు. అంటే అప్రిసియేషన్ ఇక్కడ 14,000 మనము ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ మీద అప్రిసియేషన్ చూపించున్నాం 20%. ఆ 14,000 తరుగుదల అయితే తీసేస్తాం, పెరుగుదల అయితే కుడతాం. సో భూమి భవనాలు ముగింపు తేదీ నాడు 70,000, దాని మీద అప్రిసియేషన్ పెరుగుదల 14,000, 70 + 14 84,000. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మోటార్ కార్ 20,000 ఉంది, సంవత్సరం మధ్యలో కొన్నారు, దాని మీద 6 నెలలకు తరుగుదల కడితే 10% 1,000 రూపాయలు, 20,000 వేయబోతే 19,000. ప్లాంట్ అండ్ మెషినరీ ముగింపు తేదీ నాడు 40,000 ఉంది, దాని మీద 10% తరుగుదల అన్నాడు కాబట్టి 40,000 4,000 పోతే 36,000. అంటే క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి ముగింపు ఆస్తులన్నింటినీ కూడా ఈ యొక్క రివైజ్డ్ స్టేట్మెంట్లో చూపించేటప్పుడు అడ్జస్ట్మెంట్స్ లెక్కలోకి తీసుకొని చేయాలి. తరుగుదలలు ఉంటే తీసేయాలా, పెరుగుదలలు ఉంటే కూడాలా. ఇవన్నీ చేసిన తర్వాత ఈ ఆస్తులన్నీ వేసిన తర్వాత అలాగే అప్పుల వైపున సండ్రీ క్రెడిటార్స్ అప్పుల వైపున ముగింపు రుణదాతలు 40,000 చూపించాం. తర్వాత బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ ముగింపు తేదీ నాటికి 12,000. ఇవి వేసిన తర్వాత ఈ రివైజ్డ్ స్టేట్మెంట్ చేసేటప్పుడు ముగింపు బ్యాలెన్సెసే తీసుకోవాలా. క్వశ్చన్ పేపర్లో ఈ ఇచ్చిన ముగింపు ఆస్తుల వైపున సర్దుబాటు చేసి అలాగే ముగింపు అప్పుల వైపున చూపించాలి, వీటి జోలికి పోకూడదు. ఇప్పుడు ముగింపు నిల్వలన్నీ కూడా అప్పుల వైపున చూపించేటప్పుడు ముగింపు రుణదాతలు 40,000, ముగింపు నాటి ఓవర్ డ్రాఫ్ట్ 12,000 ఇవి వేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ సెమ్లో మీరు నేర్చుకొని ఉన్నారు, ప్రారంభ మూలధనం 1,65,000 కనుక్కొని ఉన్నారు. ఈ ప్రారంభ మూలధనాన్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్రారంభ మూలధనం 1,65,000, కూడుము నికర లాభం మనం ఇక్కడ 38,550 వ్యాపారం చేసినందువల్ల 38,550 వచ్చింది ఆ సంవత్సరం లాభం. సో యజమాని పెట్టినటువంటి ప్రారంభ మూలధనానికి నికర లాభం కూడుతున్నాం. ప్లస్ సంవత్సరం మధ్యలో గృహాన్ని అమ్మేసి ఒక 20,000 రూపాయలు అదనపు మూలధనం సమకూర్చారు. అంటే యజమానికి ఎంత రావాలా? తను స్టార్టింగ్లో పెట్టిన 1,65,000 మూలధనము, వ్యాపారం చేసినందువల్ల 38,550 నికర లాభము, ప్లస్ మధ్యలో ప్రవేశపెట్టిన 20,000 మూలధనం, మొత్తం యజమానికి రామ్లాల్కి రావాల్సిన డబ్బు ఎంత అంటే 2,23,550 రావాలి. ఈ మూడు కూడితే అందుకు గాను యజమాని వ్యాపార నగదుని 10,000 వాడుకున్నాడు సొంతానికి. సో డ్రాయింగ్స్ తీసేస్తే 2,23,550 10,000 పోతే ఇంకా యజమానికి రావాల్సింది 2,13,550. ఇప్పుడు ఆస్తులన్నీ కూడితే 2,65,550, అప్పులన్నీ కలిపితే 2,65,550. ఇది రివైజ్డ్ స్టేట్మెంట్. ఈ రివైజ్డ్ స్టేట్మెంట్లో లెక్కలో ఇచ్చిన సర్దుబాట్లు మనం చేస్తున్నాం. ఈనాటి లెక్కకి గత వీడియో లెక్కకి తేడా ఏంటంటే లెక్కలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ప్రారంభపు వ్యవహారాలను వెతికి తయారు చేసి ప్రారంభ మూలధనం కనుక్కునేవాళ్ళం, సర్దుబాట్లు ఏం చేసేవాళ్ళం కాదు. పాయింట్ నెంబర్ 2, ఇంతకుముందు ముగింపు మూలధనం కనుక్కునేటప్పుడు లెక్కలో ఇచ్చిన సర్దుబాట్లన్నీ చేసేవాళ్ళం. ముగింపు మూలధనం కనుక్కునేదానికి ముగింపు వ్యవహారాల నివేదికలో అడ్జస్ట్మెంట్స్ అన్నీ చేసేవాళ్ళం. కానీ ఈరోజు ముగింపు వ్యవహారాల నివేదికలో అడ్జస్ట్మెంట్స్ ఏమీ చేయకుండా ప్లెయిన్ ప్రారంభ మూలధనం ముగింపు మూలధనం కనుక్కొని ముగింపు మూలధనం ఆధారంగా మనము ఈ యొక్క సంస్థ ఆర్జించిన లాభాన్ని కనుగొన్న తర్వాత రివైజ్డ్ స్టేట్మెంట్ ఏమన్నాడు ముగింపు తేదీ నాటి. కాబట్టి ముగింపు తేదీ నాటి క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి అప్పులన్నీ ఆస్తులన్నీ ఇక్కడ సర్దుబాటుతోటి మనం చేసి చూపించేశాం. సర్దుబాటు తీసుకొని ముగింపు తేదీ నాటి ఆస్తులన్నీ అలాగే ముగింపు తేదీ నాటి అప్పులన్నీ వేసి ప్రారంభ మూలధనానికి సంస్థ ఆర్జించినటువంటి లాభం 38,550 కలిపి
యజమాని ప్రవేశపెట్టిన అదనపు మూలధనాన్ని కలిపి యజమానికి రావాల్సిన మొత్తం మూలధనంలో సొంత వాడకాలు తీసేసి నికరమైనటువంటి ముగింపు మూలధనం ఇదనమాట. అంటే ఈరోజు ముగింపు మూలధనం లాస్ట్లో కనుక్కుంటున్నాం మనం రివైజ్డ్ స్టేట్మెంట్లో. ఇంతకుముందు ముగింపు మూలధనం కనుక్కొని దాని ఆధారంగా మనము నికర లాభాన్ని కనుక్కునేవాళ్ళం. ఈరోజు నికర లాభాన్ని కనుగొన్న తర్వాత అంటే సర్దుబాట్లు ఇక్కడ చేస్తున్నాం మనం. ఈ ముగింపు మూలధనం వితౌట్ అడ్జస్ట్మెంట్స్, బిఫోర్ అడ్జస్ట్మెంట్స్ వేసి లాభం కనుక్కొని ఆ లాభాన్ని రివైజ్డ్ స్టేట్మెంట్లో అడ్జస్ట్మెంట్స్ అన్ని వేసిన తర్వాత ప్రారంభ మూలధనానికి యజమాని ఆర్జించిన 38,550 లాభానికి అతను ప్రవేశపెట్టిన మూలధనము కూడి మొత్తములో నుంచి అతను వాడుకున్న సొంత వాడకాలు తీసేసి ఈ విధంగా రివైజ్డ్ స్టేట్మెంట్ తయారు చేయడం అనేది జరిగింది. లెక్క చక్కగా చదువుకొని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోగా నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.